సెక్స్ మూలంగా తమ పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందన్న కోపం ఉంది. ఉమ్, దాన్ని సబ్జెక్టుగా తీసుకుని హైలైట్ చేసి కాంగ్రెస్ దాన్ని పెంచి పోషిస్తోందని ప్రచారంలోకి తీసుకొచ్చినటువంటి వాళ్ళల్లో ఆ పాటకు రాఘవ్ చద్దా కీలకం. చెడ్డ అది అవును. ఇద్దరు అక్కడ పంజాబ్ ఎవరిని వాళ్ళే. చూసి ఓటేశారు? ఉమ్, ఆమ్ ఆద్మీ పార్టీ అనే పేరుని చూసి ఓటేశారు, సింబల్ ని చూసి ఓటేశారు. అవును కేజ్రీవాల్ అంతే. పార్టీ అంటే కొంచెం ఇది అన్నటువంటిది. ఉమ్, లోకల్ గా రాఘవ్ చద్దాని ఆశించారు వాళ్ళు. ఓకే. అయితే కేజ్రీవాల్ లెక్క వేసుకున్నాడు, ఢిల్లీలో గెలిచాను, దేశంలో మిగతా చోట్ల గెలిచే చోట నా చెప్పు చేతల్లో ఉండేవాడు ఉండాలి అనుకున్నాడు. అందుకని మాన్ని తీసుకొచ్చి పెట్టాడు అతను అదే సీఎం. సింగ్. వస్తుంది అతను క్లాస్ లీడర్, ఇదే మాస్ లీడర్ అతను. మాన్ వచ్చాడు కానీ తాగి తందనాలు ఆడే క్యారెక్టర్. ప్రమాణ స్వీకారానికి కూడా తాగొచ్చినోడు, ప్రచారానికి కూడా తాగొచ్చినోడు. అతని వీడియోలు కుప్పలు తెప్పలు ఉంటాయి సోషల్ మీడియాలో ఎతికితే. అతను ఎందుకు సీఎం చేశారు అంటే తన మాట వినే అతను ఏం చేయడు, కేవలం అతను కూర్చుని ఉంటాడు, ఆ ప్రోటోకాల్ పాటించుకుంటాడు. మిగతాదంతా అక్కడ ఉన్నటువంటి కేజ్రీవాల్ మనుషులు చూసుకుంటారు పరిపాలన. అది అవును అవును. కాబట్టి అట్లా నడిచిపోయింది. కేజ్రీవాల్ సీఎం గా ఉన్నప్పుడు వీళ్ళు చూసేవాళ్ళు, కేజ్రీవాల్ తరఫున రాఘవ్ చద్దా ఈ పాటకి వీళ్ళందరూ చూసేవాళ్ళు, రాజ్యసభ సభ్యులందరూ కూడా. అందుకే వాళ్ళకి ఆ పోస్టులు ఇచ్చింది రాజ్యసభ సభ్యులు. అయితే కేజ్రీవాల్ ఢిల్లీలో ఎప్పుడైతే దెబ్బతినడం ప్రారంభించారు, కేసు పెట్టడం ప్రారంభించారో అక్కడి నుంచి ఆదాయ వనరులు పంజాబ్ నుంచి పిండుకుంటున్నాడు అతను. ఇవాళ కేజ్రీవాల్కి అయ్యే ఖర్చు అంతా పంజాబ్ ప్రభుత్వం భరిస్తుంది. కేజ్రీవాల్ సెక్యూరిటీ కూడా ఎక్కడి నుంచి. ఈవెన్ కేజ్రీవాల్ ఎవరి మీద కేసు పెట్టాలంటే పంజాబ్ పోలీసులు చేద్దాం కేసు పెట్టిస్తున్నాడు, ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఎవరైనా నేడిపించాలంటే. అలాంటి సిచ్యుయేషన్ వచ్చినప్పటి నుంచి వీళ్ళకి అర్థమైపోయింది